అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ చేసి చూపించబోతున్నానండి. రోజంతా నీరసంగా ఉంటున్నారా? చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? అయితే మీరు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని తప్పకుండా ట్రై చేయాల్సిందే. దీన్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. సింపుల్‌గా అయిపోతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు చేసి పెట్టండి. వాళ్ళు రోజంతా ఎనర్జీగా ఉంటారండి. దీన్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు వరకి పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పులోకి నీళ్లు వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్లు వేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఒకవేళ మీకు టైం ఉంటే గంట నుంచి 2 గంటలు కూడా నానబెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా వేడి నీళ్లు వేసి నానబెట్టేసుకున్నామంటే తొందరగా నానిపోతాయి. ఇక్కడ నేను మళ్ళీ అర్ధగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి. వేడి నీళ్లు వేసాం కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా నానిపోతుందండి. పెసరపప్పు మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా 2 ముక్కలుగా విరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు మొత్తం వంపేసి ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకి సూజీ రవ్వను వేసుకోవాలండి. మనం ఉప్మాలోకి వేస్తుంటాం కదండీ! ఆ రవ్వను వేసుకోవాలండి. రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకి నీళ్లు వేసుకోవాలి. నీళ్ళని మరీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ చూసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మిక్సీ పట్టేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను మిక్సీ పట్టిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ లూజ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. పిండిని మొత్తం ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇందులోకి ఉల్లిపాయల టేస్ట్ చాలా బావుంటుందండి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు క్యారెట్‌ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక నేను అంతా కూడా పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అంతా కూడా కలిపేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి. మరీ లూజ్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం పాలకూరను వేసుకోవాలండి. పాలకూరలో మనకి ఐరన్ లభిస్తుందండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది తప్పకుండా యూజ్ అవుతుంది. పాలకూర వేసి ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. మీ ఇంట్లో ఎవరైనా ఆకుకూరలు తినకపోతే ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారండి. ఇప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఉన్న మిశ్రమాన్ని మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఒక తడకా పాన్ తీసుకొని అందులోకి తాలింపు గింజలను వేసి చివర్లో కొంచెం కరివేపాకును వేసుకోవాలండి. కరివేపాకు, ఆవాలు అన్నీ కూడా చిటపట అన్న తర్వాత ఈ తాలింపుని ఈ పిండిలోకి వేసుకోవాలి. ఈ తాలింపు వేసుకోవటం వల్ల మనకి బందోసలు ఇంకాస్త టేస్టీగా వస్తాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి. డైలీ రొటీన్‌గా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి పెట్టండి. హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అలాగే పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోద్దండి. ఈ బందోసల్ని పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకే కాకుండా నైట్ డిన్నర్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్టు, పావు టీ స్పూన్ వరకి వంట సోడాను వేసుకొని కలుపుకోవాలండి. వంట సోడా అనేది మనం బందోసలకి వేసుకునే 2 నిమిషాల ముందు వేసి అంతా కూడా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తడకా పాన్ పెట్టేసుకొని లైట్‌గా ఆయిల్ వేసుకొని ఈ పిండిని బందోసల్లాగా వేసుకోవాలండి. పిండి వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1, 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి.
2 నిమిషాల తర్వాత ఇలా ఏదైనా గరిటెతో కానీ, స్పాచులాతో కానీ ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలండి. మీరు కావాలనుకుంటే దోసలాగా కూడా వేసుకోవచ్చండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత కూడా 2 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. రెండు వైపులా కూడా చక్కగా కాల్చి తీసుకోవాలండి. మిగతా బందోసలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.